सिद्दीपेट जिले के गजबेल असेंबली हल्के के सीनियर अक़लीती कांग्रेस कायद नायब सदर मार्केट कमेटी मोहम्मद सरदार खान ने मीडिया से बात करते हुए बताया है कि रियासत में चीफ मिनिस्टर रेवंत रेड्डी के बरसर इख्तिदार आने के बाद ही समाजी इंसाफ किया गया है, जिसकी मिसाल रियासती काबीना में हालिया तोसी और दलित तबकात के 2 नुमाइंदों की शमूलियत है। उन्होंने तवक्को जाहिर की है कि तेलंगाना रियासत की काबीना में मुस्लिम तबके से भी नुमाइंदगी दी जाएगी, जिसकी जरूरत काफी शिद्दत से महसूस की जा रही है। मोहम्मद सरदार खान ने बताया है कि रियासत में कांग्रेस पार्टी को इख्तिदार पर लाने में दीगर तबकात के साथ साथ अक़लियती तबके के भी आंतरिक जदोजहद, कोशिश और कुर्बानियां शामिल हैं। उन्होंने ए लक्ष्मण कुमार और डॉक्टर गडम विवेक वेंकट स्वामी की शमूलियत को तेलंगाना रियासत के लिए नेक शुगून और खुश आइन करार दिया और रियासती काबीना में मुस्लिम रुकन की शमूलियत की जरूरत को अपने बयान में उजागर किया। तेलंगाना राष्ट्रम ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు సామాజిక న్యాయం జరుగుతుంది। కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఈ యొక్క పార్టీ అని గతంలో చెప్పడం జరిగింది। కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆశా సాధన మేరకు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, దళితులకు సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు సమాజానికి భారతదేశానికి ఒక మంచి సూచనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపెట్టడం జరుగుతుంది। ఎందుకంటే మొన్నటి మంత్రివర్గ విస్తరణలో బడుగు బలహీన వర్గాలకు, బీసీ ముద్దుబిడ్డ కానీ, దళితులకే కానీ, ఎస్టీ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించడం జరిగింది। అలాగే నిన్న ప్రకటించినటువంటి పిసిసి కార్యవర్గంలో కూడా ఈరోజు బలుగు బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని మరోసారి రుజువు చేయడం జరిగింది। గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒకే సామాజిక వర్గానికి సముచిత స్థానం ఉంటుండే, బడుగు బలహీన వర్గాలను కరివేపాకుగా వాడుకోవడం జరిగింది। కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, రాజకీయ పదవుల్లో కానివ్వండి, వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది కాబట్టి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా మనవి చేసే జరుగుతుంది। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు ఉచిత బస్సే కానివ్వండి, ఉచిత కరెంటే కానివ్వండి, ఈరోజు రాజీవ్ యువశక్తి ద్వారా యువతకు ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది। అలాగే ఎన్నో ఉద్యోగాలను ఈరోజు నామినేట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందింది। అలాగే ఈరోజు చూస్తున్నటువంటి సమాజంలో బడుగు బలహీన వర్గాలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అనగదొక్కుందో ఈరోజు సమాజంలో చూడడం జరుగుతుంది। అదే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బడుగు బలహీన వర్గాల గురించి హార్నిషల్ కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజలు అండగా ఉండాలని సందర్భంగా మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।